ఓం శ్రీ మాత్రే నమః. ఈ కర్కాటక రాశి వారు మహర్దశ పట్టబోతోంది. డిసెంబర్ 19వ తేదీ శక్తివంతమైన అమావాస్య మొదలు కర్కాటక రాశి వారికి మహర్దశ. మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని ఆపేవారే లేరు. ఊహించని రాజయోగం మీ జీవితంలో పూర్తిగా కలగబోతుందని చెప్పడంలో సందేహం లేదు. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది? డిసెంబర్ 19వ తేదీ శక్తివంతమైన అమావాస్య మొదలుకొని కర్కాటక రాశి వారికి ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి అదృష్టమా, దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీతానుబడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా ఈ కర్కాటక రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి జాతకులకు మీ ప్రతిభకు పనితీరుకు కూడా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయ భేదాలు రానియకండి. బంధుమిత్రుల వలన ధన వ్యయం జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగ శ్రమం పాటించాలి, మేలు జరుగుతుంది. ఈ వారం మీకు మానసిక శక్తి, మీకు పెద్ద బలం, సరైన దిశానిర్దేశంతో పనులను ప్రారంభిస్తే మీ యొక్క ఏకాగ్రతకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విజయం మీకు దగ్గరలోనే ఉంటుంది. ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటే శుభం ఖాయం. ఒక సాహసోపేతమైన విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది. ప్రశాంతమైన మనస్థితితో ఆలోచించి సత్ఫలితాలను సొంతం చేసుకోండి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు, గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి కొంచెం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునే ముందుగా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుంటే మేలు. క్షమాగుణంతో పరిస్థితులను బరువుగా కాకుండా చాలా తేలిగ్గా చూసి ముందుకు సాగండి. వ్యాపారంలో బుద్ధిబలాన్ని ఉపయోగించి చతురతతో వ్యవహరిస్తే మేలు చేస్తుంది. అవసరమైతే కొంచెం వెనక్కి తగ్గి సరైన సమయం కోసం వేచి ఉండడం మంచిది. ఈ వారంలోనే ముఖ్యంగా మీకు వ్యాపారపరంగా శుభ ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఆశలు ఒదిగా పెట్టుకోకుండా మీ యొక్క యోగ్యతకు తగ్గట్లుగా విజ్ఞానం, అర్హత పెంచుకుంటూ లక్ష్యాల వైపు క్రమంగా సాగండి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సూర్య నమస్కారం చేయడం శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి జీవితంలో ఈ డిసెంబర్ నెల చాలా టర్నింగ్ పాయింట్ అనేది చూడబోతున్నారు. ఈ కర్కాటక రాశి వారికి సమయం పై అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు అనేది ఉంటుంది. చాలా కాలంగా కూడా మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు సులభంగా పూర్తి చేస్తారు. మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీరు ఏదైతే కావాలని చేయాలని అనుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కుతుంది. సమస్యలను పరిష్కరిస్తారు. ఈ రాశి వారికి సమయం అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదండి. వృత్తిపరంగా ఆదాయం పెరుగుతుంది. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల పాత బాకీలు వసూలవుతాయి. విదేశాల నుండి లేదా దూర ప్రాంతాల నుండి కూడా ధనలాభం ఉంటుంది. గురువు 12వ ఇంట్లో ఉండడం వల్ల శుభకార్యాలకు, దాన ధర్మాలకు లేదా తీర్థయాత్రలకు కూడా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఖర్చు కూడా చేయాల్సి రావచ్చు. డిసెంబర్ 20 తర్వాత కొత్త పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. పై అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు కూడా కనిపిస్తోంది. జీవితంలో ముఖ్యంగా కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. గురువు 12వ ఇంట్లో ఉండడం వలన కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. పిల్లలు మీ మాట వింటారు మరియు వారి యొక్క చదువులో కూడా చక్కగా రాణిస్తారు. అయితే 2వ ఇంట్లో కేతువు ఉండడం వలన కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం ఆచితూచి ఆలోచించి వ్యవహరించాల్సి ఉంటుంది. చిన్నపాటి మాట పట్టింపులు అనేవి రావచ్చు. ఈ నెల ద్వితీయార్థం 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన బంధువులతో ఉన్నటువంటి పాత గొడవలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా నెల బాగుంటుందండి. 6వ ఇంట్లో కుజారవి సంచారం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాత అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే 8వ ఇంట్లో రాహు ఉండడం వల్ల వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త అవసరం. చిన్నపాటి ప్రమాదాలు లేదా గాయాలయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ నెల 5వ ఇంట్లో గ్రహాల వలన పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు అయితే
రావచ్చు కాబట్టి ఆహార నియమాలు పాటించడం చాలా మంచిది. వ్యాపారస్తులకు కూడా ఇది చాలా లాభదాయకమైన సమయము. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన పోటీదారులపైన విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు డిసెంబర్ 15 తర్వాత సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త బ్రాంచ్లు తెరవడానికి లేదా కొత్త ఉత్పత్తులు మార్కెట్లో తేవడానికి కూడా ఇది సరైన సమయము. అయితే భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి నెల అంత అనుకూలమైనదైతే కాదు. ఒంటరిగా చేసే వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు అనేవి ఉంటాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. 5వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ నెల ప్రథమార్థంలో విద్యపైన ఆసక్తి పెంచుతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి కొన్ని అడ్డంకులు ఎదురైనా కష్టపడి కోరుకున్న ఫలితాన్ని సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసిన వారికి గురువు 12వ ఇంటి సంచారం కలిసి వస్తుంది. ఈ రాశి వారు చేయాల్సిన కొన్ని పరిహారాలు. ఉన్నత విద్యలో అడ్డంకులు తొలగడానికి మరియు కేతు యొక్క దోష నివారణ కొరకు మంగళవారం రోజున గణపతిని పూజించండి. గురువు 12వ ఇంట్లో ఉన్నందున గురువారం రోజున సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని సందర్శించండి. 8వ ఇంట్లో రాహువు ప్రభావం అనేది తగ్గడానికి శనివారం రోజున దుర్గాదేవికి నిమ్మకాయలు దీపం వెలిగించండి లేదా పక్షులకు ఆహారాన్ని వేయండి. ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం కోసం రోజువారీ సూర్య నమస్కారాలు ఆచరించడం మీకు చాలా మంచిదని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారు అందరి చేత కూడా గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితాన్ని గడుపుతారు. దానంతా అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత వాత్సల్య వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరివిధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కూడా కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉంటుంది. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావములకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తి మీద పెట్టుకునే స్వభావం కూడా వీరు కలవారుగా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు. చూసారు కదా, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.